హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది అయితే వచ్చేసి మాకు ఫిషరీస్ డెవలప్మెంట్ ఏమైనా చెప్పండి అక్క అనేసి అన్నారు. సో ఇప్పుడు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎన్ఎఫ్ఆర్డిబి అని చెప్పేసి ఇది ఎక్కడుందో తెలుసా? మన హైదరాబాద్లోనే ఉంది ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయని నాకు కూడా తెలీదు, బట్ నేను కూడా తెలుసుకుని చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది ఫిషరీస్ కోర్స్ చేసి మమ్మల్ని అయితే అడుగుతున్నారు చెప్పండి అక్క అనేసి. సో ఇప్పుడు నేను చెప్పేదానికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు చెప్తాను. సో మామూలుగా ఫిషరీస్ కోర్స్ అనే కాదు ఫ్రెండ్స్, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ కింద వస్తుంది ఈ ఇన్స్టిట్యూట్ అనేది. అండ్ నేను నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చేసి 3 రకాల పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఇది చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఎక్కడుందంటే ఇక్కడ చూపిస్తాను. హైదరాబాద్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇన్స్టిట్యూట్ అనేది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అనేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీ కింద అయితే వస్తుంది. సో వీళ్ళైతే వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. 17th రోజున అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. 17th December రోజున 9:30 AM కల్లా కాంట్రాక్చువల్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళు ఎన్ఎఫ్డిబి హైదరాబాద్ షుడ్ బి ప్రెజెంట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డులో. ఈ అడ్రస్ చెప్పిన అడ్రస్కి అయితే వీళ్ళు 9:30 కల్లా వెళ్ళిపోవాలి. క్యాండిడేట్స్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ అడ్రస్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో మీరు వెళ్ళండి ఇంటర్వ్యూకి, వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు. సో ఇక్కడ చూడండి, కన్సల్టెంట్ గ్రేడ్ 1, టెక్నికల్, ఇన్సూరెన్స్, హిందీ, మానిటరింగ్ అసిస్టెంట్, ఇలా పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎన్ఎఫ్డిబి హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది. మానిటరీ అసిస్టెంట్ అయితే వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఢిల్లీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పొజిషన్కి అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ కన్సల్టెంట్కి అయితే వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిషరీస్లో చేస్తే, ఫిషరీ సైన్స్లో మీరు మాస్టర్ డిగ్రీ చేస్తే సరిపోతుంది. మీకు 53,000 అయితే ఇస్తారు. ఇనిషియల్లీ ఫర్ 1 year అయితే ఉంటుంది. తర్వాత కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. జాబ్ ప్రొఫైల్ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ కన్సల్టెంట్ గ్రేడ్ 1లో టెక్నికల్ డివిజన్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. దీనికైతే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసైతే ఉంటుంది. మీరు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే మీకు ఇంకా అడ్వాంటేజెస్ అయితే ఉంటుంది. 53,000 శాలరీ అయితే ఇస్తారు. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ చెక్ చేసుకోండి. ఇదైతే వచ్చేసి సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ అయితే వచ్చేసి పిహెచ్డి కానీ, మాస్టర్స్ కానీ, ఫిష్ బయోటెక్నాలజీ, ఫిష్ మైక్రోబయాలజీ, లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీలో చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. మీరు ఎంఎస్సీ కానీ పిహెచ్డి ఏ చేసినా పర్వాలేదు. ఇదైతే వచ్చేసి ఎంఎస్సీతోనే ఉంది జాబు. అండ్ దీనికి కూడా 53,000 శాలరీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ అయితే వచ్చేసి కన్సల్టెంట్ పొజిషన్స్. దీనికి కూడా మాస్టర్ డిగ్రీని హిందీ చేస్తే, హిందీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, హిందీ టైపింగ్ వస్తే సరిపోతుంది. 53,000 అయితే ఇస్తారు. చాలా మంచి పేమెంట్ ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దు. 53,000 అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మానిటరీ అసిస్టెంట్ అయితే వచ్చేసి బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో చేసి అయితే ఉండాలి. 50,000 అయితే ఇస్తారు. అండ్ 3 years అబోవ్ ఫీల్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ మానిటరింగ్ అండ్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్గా ప్రిఫరబుల్లీ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్స్లో పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. సో ఇది కూడా బెస్ట్ జాబ్స్ ఫ్రెండ్స్. శాలరీ అయితే బాగానే ఉన్నాయి అన్నిటికీ. 17th రోజున వాకిన్ ఇంటర్వ్యూస్కి మీ సర్టిఫికేట్స్, కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని అయితే వెళ్ళండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్ళండి. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ ద కరెస్పాండెన్సెస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కడెక్కడ చదివారు, అండ్ మీరు ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. స్పెషల్గా ఇంకేమైనా డీటెయిల్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఏమైనా ట్రైనింగ్స్ తీసుకున్నారా, పబ్లికేషన్స్ ఉన్నాయా, అలాంటివి. సెల్ఫ్ డిక్లరేషన్ దగ్గర మీ నేమ్ రాసి, మీ ఫాదర్ నేమ్ రాసేసి సిగ్నేచర్ పెట్టండి. డేట్ ప్లేస్ మెన్షన్ చేసేసి ఇది ప్రింట్ అవుట్, కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కొన్ని తీసుకుని వెళ్ళండి. మీ CV కూడా తీసుకుని వెళ్తే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంతే అప్లికేషన్ ఫామ్. చాలా బాగుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్. ముందు శాలరీ వైజ్ చూస్తే మాత్రం 53,000 ప్లస్ అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హైదరాబాద్లోనే పోస్టింగ్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.